హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఈవినింగ్ చల్లగా ఉండేటప్పుడు లేదనుకోండి వర్షం పడినప్పుడు ఇలాంటప్పుడు చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో రోడ్డు పైన అమ్ముతూ ఉంటారు కదా బండి పైన, అలాంటివి వేడి వేడి కార్న్ అనమాట. ఆవిరి పరిగెడుతూ ఉంటుంది, మనకి కప్పులో వేసి ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు తింటుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది. అలాంటి కార్న్ మసాలా అనమాట. ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, 2 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి స్టవ్ పై కడాయి పెట్టండి, అందులో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని దానిపైన కప్పు పెట్టేసి ఆ కప్పు కదలకుండా కొంచెం వాటర్ పెట్టండి. వాటర్ పెట్టేసి ఒక ప్లేట్లో కార్న్ వేయండి. మనకి స్వీట్ కార్న్ ఉంటాయి కదా, దానిపైన ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. అలాగే ఈ స్వీట్ కార్న్ అనేది కలర్ కూడా మారుతుందన్నమాట. ఇలాగా మారిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు వేడివేడిగా ఆ ప్లేట్లో నుంచి తీసేయండి. తీసేసి వీటన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే వేయండి. ఇలాగా వేడివేడిగా ఉండేటప్పుడే దీన్ని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట చాలా కాస్ట్ పెట్టుకునే కంటే మన ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకున్నాం అనుకోండి, ఇంటిల్లిపాది చక్కగా తినొచ్చు అనమాట. ఇలాగా గిన్నెలో వేసేసి 1/2 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేయండి, లేదనుకోండి నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదన్నమాట. అలాగే మనం తినే కారం బట్టి లైట్గా కొంచెం కారం ఉంటే బాగుంటుంది. అలాగే ఒక నిమ్మకాయని ముక్కలుగా కట్ చేసి ఆ రసం అయితే మొత్తం పిండుకొని వేసేయండి. ఈ నిమ్మకాయ ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కూడాను చాలా చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. వేసేసి వీటన్నింటినీ కూడాను టాస్ చేయండి. ఈ టాస్ చేసేటప్పుడు లైట్గా చల్లగా అనిపిస్తే మాత్రం మరలా ఒకసారి స్టవ్ పై కడాయిలో నీళ్లు పెట్టుకొని అందులో ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టండి. మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టండి. హై ఫ్లేమ్ మీద పెడితే తొందరగా వేడెక్కుతాయి. చూస్తున్నారా, ఇలా వేడెక్కిన తర్వాత తీసేయండి. ఇలాగా వేడివేడిగా తింటేనే ఇది చాలా బాగుంటుందండి. వీటిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటుంటే భలే ఉంటుంది. మనం బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు, 2 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనకు నచ్చితే ఉల్లిపాయలు కూడా పైన పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.